డాక్టర్ మధుసూదన్ ప్రకాష్ రావు గారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పిహెచ్డి తీసుకున్నారు. ఎంఏ కూడా అక్కడే పూర్తి చేసుకున్నారు. అంతేకాకుండా వారు పీజీ డిప్లొమా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ట్రాన్స్లేషన్ స్టడీస్, పీజీ డిప్లొమా లింగ్విస్టిక్స్ అండ్ ఫంక్షనల్ ఇంగ్లీష్, పోస్ట్ డాక్టరల్ డిగ్రీ, ఇట్లా అనేక మైనవి ఉన్నాయి. అంతేకాకుండా అనేక ఆర్టికల్ 36 ఆర్టికల్ పైన ప్రామాణిక పత్రికల్లో విద్యా పత్రికల్లో వారు పరిశోధన పత్రికల్లో ప్రచురించారు. అంతేకాకుండా రేడియో టాక్స్ ఇచ్చారు. రేడియో టాక్స్ అంటే ఎవరికైనా తెలుసా తెలియదమ్మా? రేడియో టాక్స్ జాగ్రత్తగా రండి. పూర్వం రేడియో పెట్టగానే 7 గంటలకి ఇది వార్తాహ శ్రూయంతాం ప్రవచహో బలదేవనంద సాగరహ అని వచ్చేది. ఇప్పుడు మధుసూదన్ ప్రకాష్ గారి సమాచారం మొత్తం వింటాం మనం. వారు శాస్త్రీయ అనువాదంలో సమస్యలు ఏంటి, వాటిని ఏ రీతిగా పరిష్కరించారు, వారు 2010 ముందు నుంచి కూడా ఈ సైంటిఫిక్ ట్రాన్స్లేషన్ కమ్యూనికేషన్ మీద పనిచేస్తా ఉన్నారంటే పుష్కర కాలం 12 సంవత్సరాలు దాటిపోయింది. 13వ సంవత్సరంలో ఎంటర్ అయ్యాం. అప్పటి నుంచి కూడా వారు సిఐలకు కానీ ఇక్కడ కానీ నేషనల్ ట్రాన్స్లేషన్ మిషన్ కానీ ఇంకా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కానీ సుపరిచితులు. వారి ద్వారా మనం అనేక అంశాలు నేర్చుకుందాం. ఇంకా తెలియాల్సిన అంశాలు ఏంటంటే వారు లెసన్స్, ఆడియో లెసన్స్, వీడియో లెసన్స్, అనేక లెసన్స్ వారు బోధించారు. ప్రస్తుతం అంబేద్కర్ జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, అదే విధంగా పీజీ లెవెల్ స్టూడెంట్స్ కూడా వారు బోధనలో నిమగ్నమై ఉన్నారు. వారి అకాడమిక్ క్యారియర్ అంతా ఇప్పుడు ప్రస్తుతం పీజీ విద్యార్థులకి అంబేద్కర్ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళంలో పనిచేస్తా ఉన్నారు. ఇంకా వారి గురించి చెప్పాలంటే ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. వారు అనేక కమిటీల్లో సభ్యులు, అదే విధంగా కోఆర్డినేటర్ గా కూడా పనిచేశారు. ఓవర్ టు డాక్టర్ మధుసూదన్ ప్రకాష్ రావు గారు. సార్, we welcome you sir for this session on the scientific translation and problems and solutions on behalf of National Translation Mission and also Central Institute of Indian Languages, Mysuru, as well as Government Degree Women's Degree College, Guntur. We welcome you sir. అందరికీ శుభోదయం. ఈ సమావేశానికి నన్ను ఒక ఆహ్వానించినటువంటి సిఐఎల్ వారికి, మైసూరు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాను. తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్ గుంటూరు వాళ్ళు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ విధంగా విద్యార్థులు అనేక మంది నాకు ఎక్కడ ఉన్నా కానీ, మన మనసులు దూరంగా ఉన్నా కానీ మనసులో కలిసి మాట్లాడుకోవడానికి వచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. నాకు ఇచ్చినటువంటి ఈ టాపిక్ సొల్యూషన్స్ కష్టమైన విషయం ఇది. ఎందుకంటే ప్రతిరోజు జరుగుతున్నటువంటి పరిశోధనలకి కంప్యూటర్ తోడవుతుంది. ఈ శాస్త్రాల్లో జరుగుతున్నటువంటి పరిశోధనకి ఎప్పుడైతే కంప్యూటర్ తోడైందో ఈ శాస్త్ర విజ్ఞానం అనేది కొత్త పుంతలు దొరుకుతుంది. ఇటువంటి సమయంలో మనకి అనేకమైనటువంటి కొత్త పదాలు వచ్చి ఉన్నాయి. అందువల్ల ఈ కొత్త పదాలని మనం ఎలా అనువదించాలి, ఇందులో అనువదించడానికి వచ్చేటువంటి నాకుండేటువంటి అర్హతలు ఏంటంటే, ఆల్రెడీ నాకు సిఐఎల్ వాళ్ళతో చాలా ఎక్కువ పరిచయమే ఉంది. నేను ఇంతకు ముందు వీళ్ళ గ్లాసరీ తయారు చేసినప్పుడు నన్ను గ్లారీలో పని చేయడానికి నన్ను ఇన్వైట్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లో ఒకసారి నేను ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు సిఐఎల్ వాళ్ళకి అక్కడ మెటీరియల్ మనకి ఇంగ్లీష్ లో ఇచ్చారు. తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం వాళ్ళ ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ శిక్షణ కార్యక్రమంలో ఆ ఇంగ్లీష్ మెటీరియల్ అంతా నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. అప్పటి నుంచి
నన్ను సిఏఎల్ వాళ్ళు ఒక ఏదైనా ప్రోగ్రామ్ నేను ఇన్వైట్ చేస్తుంటారు. ఈ విధంగా సిఏఎల్ వాళ్ళతో నాకు ఎక్కువ పరిచయమే ఉంది. అంతేకాకుండా నన్ను ఇన్వైట్ చేసినటువంటి ట్రాన్స్లేషన్ మిషన్ వాళ్ళకి, తర్వాత మీకు నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇకపోతే ఈ ట్రాన్స్లేషన్ లోకి నేను రావడానికి కారణం ఏంటి అనేది కొంచెం నేను, ఎందుకంటే నేను ఎంఏ తెలుగు చేసిన తర్వాత మీకులాగే డిగ్రీలో నా స్పెషల్ తెలుగు, ఆ స్పెషల్ తెలుగుతో పాటు నేను ఎంఏ తెలుగు కూడా చేశాను. ఎంఏ తెలుగు చేసిన వాళ్ళకి మీరు గుర్తుపెట్టుకోండి, మనం ఎంఏ తెలుగు చేస్తున్నప్పుడు అందరూ ఏమంటారంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఎట్టి బస్సులోనే మనం ఇంగ్లీష్ నేర్చుకోకూడదు, ఇంగ్లీష్ పరభాష అని చెప్తా ఉంటారు. అది మనకే చెప్తా ఉంటారు. అటువంటి సమయంలో మీరు ఏం చేస్తారంటే, మీకు అనువాదకుడిగా ఫ్యూచర్ లో వెళ్ళాలి అనుకుంటే గనక మీరు తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మా పిల్లలు చెప్తా ఉంటాను, నేను ఆంధ్ర యూనివర్సిటీలో టీచింగ్ చేసేవాడిని. ఇప్పుడు ప్రస్తుతం నేను అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళంలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్నాను. మా పిల్లలకి ఏం చెప్తానంటే, తెలుగు పిల్లలుగా మీరు కంపల్సరీ ఒక భాష నేర్చుకోండి. అది ఇంగ్లీష్ అయితే ఇంకా మంచిది, ఇంకా బహుభాషలు నేర్చుకుంటే మంచిదే. ఎందుకంటే మనకు అన్నయ్య ఉన్నాడు కదా, బహుభాషల బహువిధములు బహుజనములు వాళ్ళని అన్నట్టు చాలా భాషలు వచ్చాయి ఆయనకి. అందువల్ల మన కేవలం తెలుగుతోటే అడ్జస్ట్ అవ్వద్దు. ఇది మన పిల్లలకి నేను రిక్వెస్ట్ చేసేది. ఎందుకంటే మీరు తెలుగు చదువుతున్నారు, మేము తెలుగు చదువుకుని అనేక విషయాల్లో మేము ముందుకెళ్ళాము. అందులో ఉండేటువంటి అవకాశాలు ఎలా ఉంటాయి అనేది. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, నేను నా ప్రసంగంలోకి వెళ్ళే ముందుగా నేను ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, అనువాదం అనే కెరియర్ లోకి ఎంటర్ అయితే కనుక మీరు చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఒక ప్రొఫెసర్ గా పనిచేస్తున్నా కానీ అనేక మంది ప్రభుత్వ ఆఫీస్ వాళ్ళు నాకు ఫోన్ చేస్తుంటారు, నాకు ట్రాన్స్లేట్ చేసి ఇవ్వండి అని చెప్పేసి. ఇప్పుడు మన ట్రాన్స్లేషన్స్ ఏమి కూడా ఫ్రీగా చేసేవాం. ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్ళు అనేక బ్రోచర్స్ పంపిస్తుంటారు. ఒక బ్రోచర్స్ దగ్గర నాకు ఒక పేజీకి 1000 రూపాయలు ఇస్తుంటారు. అందువల్ల మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి. అనువాదంలో కనుక మీరు ఒక మంచి వ్యక్తిగా ఎదిగితే కనుక అనువాదం సంబంధించినటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. మీకు తెలుగు అనువాదకుడు పోస్టులు పార్లమెంట్ లో 4 పోస్టులు ఉంటాయి. లోక్సభలో 2 ట్రాన్స్లేటర్ పోస్టులు ఉంటాయి. రాజ్యసభలో 2 ట్రాన్స్లేటర్ పోస్టులు ఉంటాయి. ఆల్రెడీ నేను రాజ్యసభకి వెళ్ళాను ఇంటర్వ్యూకి. తర్వాత మనకి మన అసెంబ్లీలో కూడా 2 ట్రాన్స్లేటర్ పోస్టులు ఉంటాయి. ఇంగ్లీష్ తెలుగు. మీకు తెలుగు ఆల్రెడీ వచ్చు, తెలుగులో రాయటం చదవటం బాగా నేర్చుకోండి. సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలో తెలుసుకోండి. అంతేకాకుండా తప్పులు లేకుండా రాయటం అనే విషయం మీరు తెలుగు నేర్చుకోండి. ఆ తర్వాత కొద్దిపాటి ఇంగ్లీష్ ని మీకు రోజుకు 1 గంట సేపు మీరు ఇంగ్లీష్ మీద కనుక ఒక మనసు పెడితే కనుక మీరు ఇంగ్లీష్ ని చదివి అర్థం చేసుకోగలిగితే దాన్ని మీరు తెలుగులో రాయగలుగుతారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ తెలుగు చదువుతున్నారు కాబట్టి, తెలుగులో మీరు ప్రావీణ్యులు కాబట్టి. అందువల్ల నేను మీకు చెప్పేది ఏంటంటే, ట్రాన్స్లేటర్ గా వెళ్ళాలనుకుంటే కనుక అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఆధునిక ఇటీవల ప్రభుత్వం ఏం చేస్తుందంటే, అనేక కేసులు కానీ లేకపోతే ప్రభుత్వం జరిపేటువంటి అనేక విషయాలను కానీ తెలుగులో అనువదించాలనుకుంటుంది. ఏ రాష్ట్రంలో వాళ్ళకి ఆ భాషలో అనువదించాలనుకుంటుంది. అనువదించాలనుకున్నప్పుడు మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఏ తెలుగు. మీరు ఆల్రెడీ స్పెషల్ తెలుగుగా బిఎస్ అవుతున్నారు, ప్రతి ఎంఏ తెలుగు చదవండి. మీరు అనువాదం చేయటం నేర్చుకోండి. అనువాదం చేయడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్ చాలా ఉంటాయి. మీ ఉద్యోగులు మీరు చేసుకోండి, కానీ నేను అనువాదకుడిగా చాలా ప్రివిలేజ్ నేను ఎంజాయ్ చేశాను. ప్రభుత్వం వాళ్ళు అనేక విషయాలు పిలిచారు అనువాదానికి పిలిచినప్పుడు నేను ఆ అనువాదంలో అనేక విషయాలు చేయడం వల్ల చాలా ప్రివిలేజెస్ నాకు ఇచ్చారు. అవన్నీ కూడా డిస్కస్ చేయడానికి టైం లేదు. నాకు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే శాస్త్రీయ అనువాదం, సమస్యలు, పరిష్కారాలు. అనువాదం అనేది ఎప్పుడో ఒక పెద్ద సమస్యే. మనం అనువాదం చేస్తూ ఉన్నప్పుడు నేను మొట్టమొదటిగా అనువాదకుడికి వెళ్ళినప్పుడు ఎంఏ తెలుగు అయిపోయిన వెంటనే ఒక పత్రికలో నేను అనువాదకుడిగా నేను సెలెక్ట్ అయ్యాను. అప్పుడు నాకు అనువాదం గురించి ఎలా రాయాలో చెప్పడం కంటే ముందు వాళ్ళకి తెలుగు ఎలా రాయాలనేది అనే విషయం నేర్పేవాళ్ళు. అంటే ఎంఏ తెలుగు చేసిన తర్వాత తెలుగు ప్రజలకు అర్థమయ్యేటట్టు తెలుగు, తప్పు లేని తెలుగు ఎలా రాయాలనే విషయం మీద నాకు దగ్గర 6 months వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఎప్పుడైతే 6 months ట్రైనింగ్ ఇచ్చారో మనకు రాయటం తెలిసిపోయింది. ఆల్రెడీ ఇంగ్లీష్ చదివితే అర్థమవుతుంది కాబట్టి ఆ అంశాన్ని తెలుగులో అనువాదం చేయగలిగేటువంటి కెపాసిటీ
ఆటోమేటిక్ గా మనకు వస్తుంది అనమాట. అందువల్ల మీకు చెప్పేది ఏంటంటే తెలుగు బాగా రాయటం నేర్చుకోండి, ఇంగ్లీష్ చదవండి, ఇంగ్లీష్ పదబంధాలని గ్రిప్ లో పెట్టుకోండి, తెలుగు వాక్య నిర్మాణాన్ని తెలుసుకోండి, తెలుగు వాక్య పదాలని ప్రతిరోజు చదువుతూ ఉండండి. అన్నిటికంటే ముఖ్యంగా రాయటం నేర్చుకోండి. ఓకే, ఇక శాస్త్రీయ అనువాదం సమస్యల పరిష్కారాల గురించి మనం సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాము. శాస్త్రీయ అనువాదం అనేది కంప్యూటర్తో అనుసంధానం ఉంటుంది కాబట్టి మన దగ్గరగా కొన్ని కంప్యూటర్ పదాలు కూడా ఎలాగ అనువాదం చేయాలి, ఇక్కడ వచ్చేటువంటి సమస్యలు ఎలాగుంటాయి అనే విషయం నేను డిస్కస్ చేస్తున్నాను. తర్వాత ఆధునిక కాలంలో వచ్చేటువంటి కొన్ని శాస్త్రీయమైనటువంటి పదాలకి ఎలా తెలుగులో అనువాదం చేశారు అనేది నేను వివరిస్తాను. అందువల్ల మన అనువాదం వచ్చేటప్పటికి సోర్స్ లాంగ్వేజ్, టార్గెటెడ్ లాంగ్వేజ్ అని రెండు ఉంటాయని మనకు అందరూ తెలిసిన విషయమే. మనకి ఏ భాషలోంచి అయితే అనువాదం చేస్తామో దాన్ని మూల భాష అంటారు. అదే విధంగా ఏ భాషలో అయితే మనం ఏ భాషలోకి అయితే అనువదిస్తామో మనం దాన్ని టార్గెట్ లాంగ్వేజ్ అంటామని మనందరూ తెలిసిందే. సాధారణంగా మనం ఇంగ్లీష్ లోకి తెలుగులో అనువాదం చేయగలిగేటువంటి నైపుణ్యం మనకు ఉంటే కనుక ఇంగ్లీష్ ను బాగా చదువుకోండి. ఇంగ్లీష్ ను బాగా చదువుకున్నప్పుడు తెలుగు మీకు వస్తుంది కాబట్టి దాన్ని తెలుగులో ఈజీగా అనువాదం చేయగలుగుతారు అనమాట. అందువల్ల అనువాదం చేయగలిగినటువంటి వ్యక్తికి ఎటువంటి నైపుణ్యాలు ఉండాలి అంటే భాష నైపుణ్యాలు అందరూ మనకు తెలిసినాయి. ఏంటి? రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ అనేది. ఒక ఎంఏ తెలుగు చదివిన వాళ్ళు లేకపోతే బిఏ తెలుగు చదివిన వాళ్ళకి రాయటం, చదవటం, వినడం, అర్థం చేసుకోవటం అనే విషయాలు మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంటాయి. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా కేవలం రాయటం, చదవటం, అర్థం చేసుకోవటం అనే విషయాలు చదువుకోని వాళ్ళకి కూడా అర్థమవుతుంటాయి, చదువుకోని వాళ్ళకి కూడా తెలుసు. కానీ మనం ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ గా తెలుగుని చదువుతున్నప్పుడు మనకి ఈ విషయాలు రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ అనే విషయాలు భాషా నైపుణ్యాలు తెలియాలి. అనువాదంలోకి వద్దాం అనుకున్న వాళ్ళకి ముఖ్యంగా అనువాదం అంటే ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకుండా మనం ఏం పని చేయలేము. కొంతమందికి చెప్తారన్నమాట, ఏంటి ఆసక్తి అంటే ఒకసారి పిచ్చి అని కూడా అంటారు. అనువాదం అంటే పిచ్చి ఉండాలి. అనువాదం చేయగలుగుతాను, నేను అనువాదం చేయగలుగుతాను, నాకు ఇంగ్లీష్ వచ్చు అని విర్రవీగే కంటే ఇంగ్లీష్ నేర్చుకుని అనువాదం చేస్తూ ఉంటే కనుక ఆటోమేటిక్ గా మనకు మంచి అనువాదం కూడా అయిపోతాం అనమాట. అందుకని రచనా శైలి బాగుండాలి, భాష మీద పట్టు ఉండాలి. అందువల్ల అనువాదంపై ఆసక్తి ఉండాలి, రచనా శైలి ఉండాలి, భాష పైన పట్టు ఉండాలి. ఎప్పుడైతే ఉన్నదో మనం తెలుగుని ఒక లక్ష్య భాషగా పెట్టుకుని మనం అనువాదం చేయగలం. ఇంతకుముందు ఆల్రెడీ నేను చెప్పాను, అనువాదం చేయడం వల్ల చాలా అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఉన్నాయి. ఒక భాష నేర్చుకున్న తర్వాత రెండో భాషను అది నేర్చుకోవడం అనేది చాలా ఈజీ అవుతుంది. అందుకని తెలుగు నేర్చుకున్న వాళ్ళకి అవగాహన శక్తి ఎక్కువ ఉంటుంది ప్రతి దాని మీద. అందువల్ల ఇతర భాషల్లో నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. మీకు అనుకూలంగా ఉంటే కనుక ఇంగ్లీష్ నేర్చుకోండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే కనుక అరబీ నేర్చుకోండి, లేకపోతే హిందీ నేర్చుకోండి. ఇందులోంచి ఏ భాషలోకైనా అనువాదం చేయడానికి మీరు సరిపోతుంటారు అన్నమాట. అందుకని ఎప్పుడైతే మనకు భాష మీద పట్టుందో ఒక సెంటెన్స్ ఉందనుకోండి, దే నీడ్ కంప్యూటర్ నాలెడ్జ్, ఇది హెడ్డింగ్ కాదు, ఒక అంశంలో ఒక నోటిఫికేషన్ లో వచ్చిందనమాట. ఆ నోటిఫికేషన్ లో వచ్చినప్పుడు దే నీడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అని ఇచ్చారు. దాని అనువాదం ఎలా చేసామంటే వారికి కంప్యూటర్ జ్ఞానం అవసరం అని నేను కొత్తలో అనువాదకుడికి వెళ్ళినప్పుడు వారికి దే నీడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే వారికి కంప్యూటర్ జ్ఞానం అవసరం అని నేను అనువాదం చేశాను. అప్పుడు మా యొక్క అనువాదం నేర్పేటువంటి ట్రైనింగ్ మాస్టర్ ఏమన్నారంటే, నాన్న ఈ పదానికి ఇంకా ఏదైనా మంచి పదం పెట్టొచ్చేమో చూడు అని ఏం చెప్పాడంటే ఆయన, వారికి కంప్యూటర్ జ్ఞానం అవసరం అని అనేకంటే వారికి కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం అంటే బాగుంటుంది కదా. పరి అనే ఒక చిన్న ప్రత్యయాన్ని, అందువల్లే నేను తెలుగులో ఉండేటువంటి పూర్వప్రత్యయాలు, పరప్రత్యయాలు, ప్రిఫిక్స్ అండ్ సఫిక్సెస్, ఎప్పుడైతే పూర్వప్రత్యయాలు ఎలాగ ఉపయోగించాలి, పరప్రత్యయాలు ఎలాగ ఉపయోగించాలి అనేది ఈ బిఏ తెలుగు చదువుతున్నటువంటి మీకు బాగా తెలిసే ఉంటుంది. అందువల్ల మీకు బాల వ్యాకరణం అనేది బాగా ఉపయోగపడుతుంది. బాల వ్యాకరణము తర్వాత భాషా శాస్త్రం లాంటి సబ్జెక్టులు మీరు బాగా చదవటం వల్ల ఆటోమేటిక్గా మీకు అనువాదంలో మంచి గ్రిప్ వస్తుంది అనమాట. అందువల్ల దే నీడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనే ఒక వాక్యాన్ని, వారి కంప్యూటర్ జ్ఞానం అవసరం అనే కంటే కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం అనేది చేయటం వల్ల చాలా అందంగా ఉంటుంది అనమాట. అందువల్ల ఒక చిన్న ప్రత్యయాలు, చిన్న పద నిర్మాణాల్లో
భాషకి అందాన్ని ఇస్తాయి. ఎందుకంటే తెలుగు భాష అందాన్ని గురించి మీరు ఆల్రెడీ చదివేసుకున్నారు. తెలుగు భాష తేనెలొలికినటువంటి తెలుగు భాష అని మనం రోజు చదువుతూ ఉంటాం. చాలా మంది చెప్తూ ఉంటారు తెలుగు భాష గొప్పతనాన్ని మనం చెప్తుంటారు. ఆ తెలుగు భాష గొప్పతనాన్ని కనుక మనం ఇతరులకు తెలియాలంటే కనుక మనం వేరే భాషలు నేర్చుకోవాలి, మంచి అనువాదకుడు మారాలి. అనువాదకుడుగా మారిన వాళ్ళకి అవకాశాలు మాత్రం భవిష్యత్తులో బాగానే ఉన్నాయి. ఇకపోతే నేను ఇందులో డిస్కస్ చేసేటువంటి 3 అంశాలు నేను డిస్కస్ చేస్తున్నాను. ఆ 3 అంశాలు ఏంటంటే శాస్త్రీయ అంశాలు ఎలాగ అనువాదం చేయాలి, అంటే సైంటిఫిక్ టెస్ట్ ని ఎలాగ అనువాదం చేయాలనేది మొట్టమొదటి అయితే, రెండోది శాస్త్రీయ సాంకేతిక పరంగా అంటే టెక్నాలజీ ఎప్పుడైతే కంప్యూటర్ కి మనకి తోడైందో అందువల్ల సాంకేతిక పదాలు కంప్యూటర్ ద్వారా సాంకేతిక పదాలు వచ్చినాయి, శాస్త్రీయ పదాల్లో సైంటిఫిక్ వర్డ్స్ వచ్చినాయి. అందువల్ల సైంటిఫిక్ వర్డ్స్ ఎలాగ ట్రాన్స్లేట్ చేయాలి, కంప్యూటర్ వర్డ్స్ ఎలా ట్రాన్స్లేట్ చేయాలి అనేది నేను డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత శాస్త్రీయ అంశాలని అంటే సైంటిఫిక్ టెక్స్ట్ ని అనువాదం చేసేటప్పుడు కంప్యూటర్ ని ఎలాగో ఉపయోగించుకుని అనువాదం చేయాలి. ఈ రోజుల్లో మనం అనువాదం చేయాలనుకుంటే కనుక కంప్యూటర్ చాలా ఉపయోగపడిపోతుంది. కంప్యూటర్ లేకుండా మనం అనువాదం చేయలేము. ఎందుకంటే ఇంతకు ముందు అనువాదకులు మెల్లమెల్లగా చేసేవారు. ఇప్పుడు ఈజీగా స్పీడ్ గా ట్రాన్స్లేట్ చేయడానికి మనం దగ్గరగా ఒక కంప్యూటర్ ను ఉపయోగించుకుంటే కనుక అనువాదం చాలా స్పీడ్ అయిపోతుంది. అందువల్ల నాకు ఇచ్చినటువంటి శాస్త్రీయ అనువాదం గురించి ఇచ్చిన దాంట్లో ఈ శాస్త్రీయ అనువాదంలో సాంకేతిక విషయాలను మనం ఎలాగా ఉపయోగించుకోవచ్చు అనే దాని మీద నేను మాట్లాడతాను. అందువల్ల ఇంతకు ముందు మనకి సునామీ వచ్చింది భారతదేశంలో. సునామీ అనేది మనకందరూ తెలిసినది, జపాన్ పదం అనేది. సునామీ అనేటప్పటికి మన తెలుగు వాళ్ళందరూ కూడా అన్ని పత్రికల్లోని సునామీ అని ఉపయోగించేశారు. కొన్ని పత్రికల్లో చూసినట్లయితే సునామీ తాకి ఉకారం పెట్టి దానికి సకారం పెట్టి సునామీ అని కూడా ఉపయోగించారన్నమాట. అయితే దీనికి ఏ పదాన్ని ఉపయోగించాలి? సునామీ పదాన్ని అందరూ సునామీ అంటే మనకు తెలుసు, ప్రపంచంలో భారతదేశంలో తెలుసు, ప్రపంచంలో అందరికీ సునామీ అంటే తెలుసు. ఎప్పుడైతే భూకంపాలు వచ్చినాయో సముద్రంలో, అందువల్ల అక్కడ వచ్చినటువంటి పెద్ద అల భూమి మీదకి వచ్చి భూమి మీద ఉండేటువంటి ప్రజలను అనేక ఇబ్బందులు గురి చేసేటువంటి ఒక అలాది. అందువల్ల దానికి సునామీ అనే ఒక పదాన్ని ఉపయోగించుకుని వేరే భాషా పదాన్ని మన సొంత భాషా పదంగా ఉపయోగించేసుకున్నాం. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇంత తెలుగులో ఉండేటువంటి ఇంత భాషని మనకి సునామీ అనే ఒక పదాన్ని మనం కొత్తగా తయారు చేయలేమా అని ఆలోచించినప్పుడు మీరు ఆలోచించండి. సునామీ అనే పదానికి సునామీ అంటే ఏంటి? పెద్ద అల వచ్చి ఆ యొక్క ప్రపంచాన్ని ముంచేస్తుంది, ప్రజలకు ఇబ్బంది పెడుతుంది, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చేస్తుంది. అటువంటి పదానికి మనం సునామీ అని పదాన్ని అందరూ ఉపయోగించేశారు. అప్పుడు సునామీ వచ్చినప్పుడు తెలుగు వాళ్ళు ఈ పదానికి తెలుగు పదం ఉపయోగించలేరా అని మనం ఆలోచిస్తే గనక కొన్ని పత్రికలు ఏం చేసినాయి అంటే దీనికి రాకాసి అల అని అనువాదం చేసినాయి. రాకాసి అల, సునామీకి రాకాసి అల. కొన్ని పత్రికలు మృత్యు అల అని, అంటే చాలా మందిని మృత్యును తీసుకొని కాబట్టి ఈ అల పేరు మృత్యు అల అని అనువాదం చేసింది. లేకపోతే మన సునామీకి రాకాసి అల ఉపయోగించాలా, లేకపోతే మృత్యు అలను ఉపయోగించాలా, లేకపోతే తదనంతర కాలంలో వచ్చేటువంటి ఏదన్నా పదబంధాన్ని మనం తయారు చేసుకోవాలా అనేది భవిష్యత్తులో ఉండే పండితులు, తర్వాత భాషా శాస్త్రవేత్తలు, పరిశోధకులు దీని గురించి ఆలోచించవలసి ఉంటుంది అనమాట. ఏంటంటే నన్ను అడగవచ్చు మీరు సునామీకి మీరు ఏ పదం ఉపయోగిస్తారు అంటే చాలా విషయాల్లో నేను కూడా రాసినప్పుడు సునామీ అని రాస్తాను. పత్రికలో పనిచేసినప్పుడు ఏదైనా అంశం వచ్చినప్పుడు సునామీ అని రాస్తాను. అందువల్ల మృత్యు అలా లేకపోతే దాన్ని రాకాశ్యాల నేను ఎప్పుడు రాయలేదు. ఎందుకంటే అది కొంచెం ఎబ్బెట్టుగా అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ప్రజలకు అందరికీ అర్థమైనటువంటి ఒక భాష పదబంధం సునామీ అందరికీ అర్థమైపోయింది కాబట్టి. అటువంటిది ఇటీవల మనకు కరోనా వచ్చింది. అందరూ కరోనా అన్నారు కానీ ఏ భాషా పండితులు కూడా కరోనా అనే పదాన్ని అనువాదించడానికి భయపడిపోయారు. ఎందుకంటే ఆ యొక్క భాషా పదం దగ్గరికి వెళ్తే కరోనానే మనల్ని అంటుకుంటుందేమో అని భయపడిపోయి దానికి ఒక మంచి పదాన్ని ఎవరు తయారు చేయలేకపోయారు అనమాట. అందుకని నేను ఎప్పుడైతే ఈ కరోనా అనే పదాన్ని ఎవరు ఏ విధంగా అనువాదం చేశారు అని కొన్ని నెట్లో చూశాను, కొన్ని వెబ్సైట్స్ ఎతికాను.
ఆ తర్వాత కొన్ని పత్రికలను చూశాను. అప్పుడు అందరూ కరోనా కరోనా అంటే కరోనా అంటే కనుక కిరీటం అని అర్థం. మనకు అందరూ తెలిసిందే ఈ భాషా పదం ఎలాగొచ్చిందని. అందువల్ల ఒక వెబ్సైట్ లో కరోనాకి శిఖ అని అనువాదం చేశారు. శిఖ అంటే కనుక నెత్తి మీద అంటే శీల నెత్తి మీద ఉండేటువంటి అందంగా కనపడేటువంటి శిఖ. ఈ కరోనా కూడా కరోనాకి సరైన పదం కిరీటం కాబట్టి దీన్ని శిఖ అని అనువాదం చేశారు. అప్పుడు శిఖాని బాగానే ఉంది, ఓకే శిఖ అనుకోవచ్చు అని మనం మామూలుగా మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఎప్పుడన్నా ఏదన్నా పదాన్ని కరోనా అనే పదం వచ్చినప్పుడు దాని శిఖాని దాన్ని అనువాదం చేస్తే కనుక అది చాలా ఎఫెక్ట్ గా ఉంటుంది అనమాట. అందువల్ల కరోనాని ఉపయోగించేసుకున్నారు. దాని ద్వారా వచ్చినటువంటి కోవిడ్-19 అనే పదాన్ని కోవిడ్-19 అనే మనం తెలుగులో రాసేసుకున్నాం. ఎందుకంటే కోవిడ్-19 అనే దాన్ని మనం తెలుగులో అనువదించలేము. ఎందుకంటే CO అనేది వేరు, కరోనా వైరస్ డిసీజ్ కోవిడ్ అంటే కనుక. అందువల్ల 3 పదాల యొక్క అంత అర్థం అందులో ఉంది కాబట్టి అది సైంటిఫిక్ పదం కాబట్టి ఒక శాస్త్రీయ పదం కాబట్టి దాన్ని కోవిడ్ అని మనం ఉపయోగించేసుకున్నాం. కానీ నెక్స్ట్ మనకు అందులో బాగా ఆ టైంలో బాగా ఉపయోగపడినటువంటి పదం ఏంటంటే క్వారంటైన్. కరోనా అన్న క్వారంటైన్ అన్న అందరికీ భయపడిపోయారు. అందులో క్వారంటైన్ అనే పదాన్ని కూడా పదం దగ్గరికి ఎవరు వెళ్ళకపోయారు. ఎందుకు వెళ్ళకపోయారంటే ఆ యొక్క పదాన్ని అనువాదం చేయవలసిన అవసరం అప్పట్లో ఎవరికి కూడా మనసు పట్టలేదు. అయితే క్వారంటైన్ అంటే ఏంటి? క్వారంటైన్ అనే పదానికి అసలు అర్థం ఏంటంటే మనకి ఏదైనా నీరసం వచ్చింది అనుకోండి, ఆ నీరసం వచ్చిన తర్వాత జ్వరం వస్తుంది. చిన్నపిల్లలకి అయితే తొందరగా వస్తుంది అనమాట. అంటే మన బాడీలో ఉండేటువంటి వైరస్ లేకపోతే ఒక బ్యాక్టీరియా శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఆ శరీరంలో జరిగేటువంటి ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత నీ బాడీకి ఆల్రెడీ ఒక వైరస్ ఎంటర్ అయింది అని తెలిపే పదం క్వారంటైన్. క్వారంటైన్ పదానికి ఏంటంటే మనకు ఒక జబ్బు వచ్చే ముందు వచ్చేటువంటి జ్వరాన్ని క్వారంటైన్ అంటారు. అందువల్ల హైదరాబాద్ లో క్వారంటైన్ అనే బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాప్ కూడా ఉంది. అది ఎందుకంటే అక్కడ క్వారంటైన్ బస్ స్టాప్ దగ్గర ఎదురుకుండగానే మనకు ఫీవర్ హాస్పిటల్ ఉంటుంది. ఫీవర్ వచ్చిన వెంటనే ఫీవర్ హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆ ఫీవర్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ ఫీవర్ ఎందుకు వచ్చింది అనే విషయాన్ని వాళ్ళు టెస్టులు చేస్తారన్నమాట. ఎప్పుడైతే టెస్టులు చేశారో ఆ యొక్క జ్వరం ఎందుకు వచ్చింది అనే జ్వరం వచ్చేటువంటి టైంనే మన క్వారంటైన్ పీరియడ్ అని అంటారు అన్నమాట. అందువల్ల ఈ క్వారంటైన్ అని మనం మామూలుగా ఉపయోగించినప్పుడు ఈ క్వారంటైన్ లో ఎవరైతే జబ్బు వచ్చిందో ఎవరైతే కరోనా వచ్చిందో వాళ్ళందరూ పెట్టేశారన్నమాట. అందువల్ల ఈ వేచియుండు గది అని కొన్ని అనువాదాలు చేశారు ఈ క్వారంటైన్. అయితే ఎప్పటి నుంచో హైదరాబాద్ స్టార్ట్ అయినప్పుడు ఎప్పటి నుంచో క్వారంటైన్ బస్ స్టాండ్ ఉంది. క్వారంటైన్ అంటే మనకేమీ తెలియదు, చాలా మంది తెలియదు. బస్ లో దిగుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు. కానీ క్వారంటైన్ అనే పదాన్ని తెలుగులో మన వాళ్ళు సాధారణంగా అనువదించలేదు, దాన్ని కూడా అలా ఉంచేశారు. కానీ ఇప్పుడు కూడా మనం క్వారంటైన్ అనే పదాన్ని ఉపయోగిస్తుంటాం అన్నమాట. ఈ విధంగా మనకి ఏ శాస్త్రీయ పదం వచ్చినా, శాస్త్రీయ పదాలు వస్తే గనక ఒక భాషలో ఉన్నప్పుడు ఆ భాషలో ఉండేటువంటి పదాలని, ఆ శాస్త్రీయ పదాలని యాస్ట్రీగా ఉపయోగించుకోవడమే మంచిది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్ళు ఒక బ్రోచర్ పంపించారు. బ్రోచర్ పంపిస్తే ఆ బ్రోచర్ ఏంటంటే సెల్ ఫోన్ వల్ల విద్యార్థులకు ఉండేటువంటి సమస్యలు. సెల్ ఫోన్ చూడటం వల్ల వాళ్ళు ఏంటంటే రీసెర్చ్ ఏంటంటే సెల్ ఫోన్ చూడడం వల్ల మానసికంగా శారీరకంగా విద్యార్థుల్లో వచ్చేటువంటి మానసిక పరిస్థితుల గురించి అది నాకు పంపించారు అనువాదం చేయమని. అక్కడ నేను సెల్ ఫోన్ అనే అనువదించాను. ఎందుకంటే చరవాణి ఇటువంటి పదాలను ఉపయోగించుకోవచ్చు. మనం సాధారణంగా పత్రికలోని ఇక్కడ కూడా సెల్ ఫోన్ కి చరవాణి అని వాడండి అని చెప్తాం అనమాట. అటువంటిప్పుడు చరవాణి అంటే కనుక ఆ యొక్క ప్రజలకు అర్థం కాదు, అక్కడ సామాన్య ప్రజలకు వాళ్ళు సెల్ ఫోన్ అని అనువదించవలసి ఉంటుంది. అందువల్ల సెల్ ఫోన్ ద్వారా వచ్చేటువంటి పిల్లల్లో వచ్చేటువంటి మానసిక శారీరక సమస్యలు అని హెడ్డింగ్ పెట్టి పంపించేశారు అనమాట. అందువల్ల కొన్ని శాస్త్రీయ పదాలని మనకి ప్రజల నాలుకల్లో ఉండిపోయినటువంటి పదాలని ఎప్పుడు కూడా మనం అదే విధంగా అనువదించడం మంచిది. కానీ తదనంతర కాలంలో దీనికి సంబంధించినటువంటి పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ కొన్ని పదబంధాల మీద తయారు చేస్తా ఉన్నారు.
ఆ పదబంధాలని ఏ విధంగా తయారు చేయాలి, దానికి కొన్ని సఫిక్సెస్ ప్రిఫిక్సెస్ పెడతా ఉన్నారు. ఆ ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ సాధారణంగా తెలుగు పదాలు అయితే కనుక మరీ కష్టంగా ఉంటాయి. అందువల్ల సాధారణంగా సాంకేతిక పదాలని ఉపయోగించడం అనేది మనకు అలవాటు అయిపోయింది. ఎలక్ట్రానిక్ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు, ఒక సావరైంది. దాని పేరు ఎలక్ట్రానిక్ స్క్రిప్ట్ అని పేరు పెట్టారన్నమాట. దాన్ని తెలుగులో ఎలా అనువదించారంటే ఎలక్ట్రానిక్ స్క్రిప్ట్ అంటే స్క్రిప్ట్ ఉంది అంటే అక్షరాలు ఉన్నాయి, దాని స్క్రిప్ట్ అంటారో లేకపోతే లిపి అంటారో మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే ఆ అక్షరాలు కంప్యూటర్లో కనిపిస్తున్నాయో ఆ అక్షరాలు ఎలక్ట్రానిక్ ద్వారా కనిపిస్తున్నాయి కాబట్టి, అంటే విద్యుత్ ద్వారా కనిపిస్తున్నాయి కాబట్టి దాన్ని ఎలక్ట్రానిక్ స్క్రిప్ట్ అనే తెలుగులో వాళ్ళ విద్యుల్లిపి అని ట్రాన్స్లేట్ చేశారు. అంటే ఎలక్ట్రానిక్ అంటే విద్యుత్, స్క్రిప్ట్ అంటే లిపి. అందువల్ల వీళ్ళు తయారు చేసినటువంటి విద్యుల్లిపి అనే పదం చాలా బాగుంటుంది. అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అనేప్పుడు సాఫ్ట్వేరే, ఏ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్నప్పుడు మనకి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పదాలు ఎలా ఉపయోగిస్తానని మళ్ళీ నేను నేను మళ్ళీ నెక్స్ట్ చెప్తాను విద్యుల్లిపి గురించి చెప్పిన తర్వాత. ఎలక్ట్రానిక్ స్క్రిప్ట్ ఎప్పుడైతే మన కంప్యూటర్ లో కనపడేటువంటి అక్షరాలు ఏ అని నొక్కిన తర్వాత మనకి ఆ అనే అక్షరం కంప్యూటర్ మీద ఎప్పుడైతే కనపడిందో అది ఒక విద్యుత్ తో వచ్చేటువంటి ఒక లిపి. అందువల్ల దాన్ని విద్యుల్లిపి అని ఒక అనువాదం చేశారన్నమాట. విద్యుల్లిపి అనేది చాలా బాగుంది, ఎందుకంటే ఇది విద్యుల్లిపి అనే రెండు పదాలు కూడా దగ్గర మన సంస్కృతం నుంచి వచ్చినవే. సంస్కృత ప్రత్యయాలు నేను చెప్పాను ఆల్రెడీ. మీరు భాషా శాస్త్రంలో ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, ఇన్ఫిక్సెస్, జీరో ఫిక్సెస్ అంటే పదబంధాలు ఎలాగ ఉపయోగపడతాయి. ఒక పదాన్ని ఉపయోగించినప్పుడు అది పూర్వపదంగా ఉపయోగపడుతుందా, ఉత్తర పదంగా ఉపయోగపడుతుందా, లేకపోతే అంతరంగా ఉండేటువంటి పదంగా ఉపయోగపడుతుందా, లేకపోతే శూన్య పదంగా ఉపయోగపడుతుందా అని చెప్పేసి మీకు ఆల్రెడీ చాప్టర్ ఉంది. అందువల్ల ఈ పదాలను ఉపయోగించి మనం మంచి పదాలను తయారు చేసుకోవచ్చు అనమాట. తయారు చేసుకున్నప్పుడు వీళ్ళు ఎలక్ట్రానిక్ స్క్రిప్ట్ అనే దాన్ని విద్యుల్లిపి అని అనువాదం చేశారు. ఇటువంటి పదబంధాలు మనకి చాలా అందంగా కనిపిస్తుంటాయి, ఉపయోగించడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అయితే ఇవన్నీ ప్రజల్లో ఉపయోగించడానికి కూడా చాలా అందంగానే ఉంటాయి, ఆనందంగా ఉంటాయి, అందంగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి, అవసరం కూడా ఉంటుంది అనమాట. ఓకే, తర్వాత మనం ఇంటర్నెట్ అనేటప్పుడు అందరూ అంతర్జాలం ఉపయోగిస్తున్నారు. ఓకే, చాలా బాగుంది. అటువంటివే ఫేస్బుక్ ముఖ గ్రంథం అంటున్నారు మళ్ళీ. ఫేస్బుక్ ముఖ గ్రంథం అనేటప్పటికి నేను ఫేస్బుక్ చూశాను రా, నేను ముఖ గ్రంథం చూశాను రా అన్నాను అనుకోండి, లైబ్రరీలో ముఖ గ్రంథం ఎక్కడ రాసుందా అని అడుగుతారు మన లైబ్రరీలో. ఎందుకంటే ముఖ గ్రంథం అనేది మనకు ఆల్రెడీ ఇటువంటి ఫేస్బుక్ అనే పదానికి ముఖ గ్రంథం అనే అనువాదం బాగానే ఉంటుంది, కానీ కొన్ని రకాలైనటువంటి టైంలో అది బాగోదు. అలాగే వాట్సాప్ అంటే ఏమిటది అని అనువాదం చేశారు. వాట్సాప్ మీ సెల్ చూసిన తర్వాత ఏమిటది అన్నారనుకోండి, ఏంటి నేను ఏదో చూసుకుంటే ఏమిటది అని అడుగుతున్నావేంటి అంటుంటారు అనమాట. అందువల్ల ఇటువంటి మక్కి అనువాదాలు కొంచెం తలనొప్పిగానే ఉంటాయి అన్నమాట. అటువంటి సమయంలో ఇప్పుడు 2000 ప్రాంతంలో మనకి చాలా వరకు కంప్యూటర్ మీద కొన్ని పత్రికలు వచ్చినాయి. కంప్యూటర్ విజ్ఞానం, కంప్యూటర్ ఎరా, ఆ తర్వాత కంప్యూటర్ ఫర్ యూ, ఇటువంటి పత్రికలు వచ్చినాయి. ఆ పత్రికలు కనుక మీరు ఆల్రెడీ కంప్యూటర్ పత్రికలు 1-2 పత్రికలు చూసే ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క టెక్నాలజికల్ గా ఉండేటువంటి పత్రికలు చాలా తక్కువే ఉంటాయి. ఎందుకని తక్కువ ఉంటాయంటే దాన్ని తక్కువ చదివేవాళ్ళు తక్కువ, రాసేవాళ్ళు తక్కువ, ఆదరించే వాళ్ళు తక్కువ, అమ్మకాలు తక్కువ ఉంటాయి కాబట్టి. అందులో ఇంతకుముందు నేను కంప్యూటర్ విజ్ఞానం కానీ లేదా కంప్యూటర్ ఫర్ వీళ్ళకి ఆర్టికల్స్ రాయమని అడిగేవారు అనమాట. అప్పుడు మేము ఏం రాసేవాళ్ళమంటే ఈ విధంగా కంప్యూటర్ కి మదర్ బోర్డు ఉంటుంది, దానికి ఒక మౌస్ ఉంటుంది, ఒక కీబోర్డ్ ఉంటుంది అని రాసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఒక సామాన్య పాఠకుడు లేకపోతే ఒక టెక్నాలజీ చదివేటువంటి తెలుగు అమ్మాయికి అందులో ఉండేటువంటి అన్ని అంశాలని గణక యంత్రం అని అనువాదం చేస్తామనుకోండి, ఇదేంటి గణక యంత్రం అని అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఆ టైంలో మేము అన్ని ఇంగ్లీష్ పదాలనే, కంప్యూటర్ పదాలు అన్ని ఇంగ్లీష్ లో రాసి పంపించేసుకోవాలి అనమాట. వెబ్సైట్ అని రాసేసుకోవాలి, అందులో ఉండేటువంటి ఫైల్ అంటే ఫైల్ అని రాసేసుకోవాలి. మీరు ఫైల్ ఓపెన్ చేయాలంటే కనుక మౌస్ క్లిక్ ఈ విధంగా చేయండి అని చెప్పి రాసేసుకోవాలి. ఆ విధంగా చాలా లిటరేచర్ వచ్చింది.
కానీ ఎప్పుడైతే ఈ టైంలో మనకి ఈ విధంగా జరిగింది 2019, 1990, 1998, 2000 ప్రాంతంలో ఏ కంప్యూటర్ ఆర్టికల్ అనువదించినా కానీ ఇలా తెలుగులోనే మనం డైరెక్ట్ రాసేసుకునేవాళ్ళు. కానీ ఇటీవల దీని మీద పరిశోధన జరగటం, తర్వాత తెలుగు వాళ్ళకి కొన్ని పదాలు ఉండాలి కదా అనే ఉద్దేశంతో మన వాళ్ళు ప్రతి పదానికి ఒక మక్కి పదాన్ని తయారు చేస్తున్నారు. ఉదాహరణకి గూగుల్ చూడండి. గూగుల్ మీకు అందరూ తెలిసిందే. గూగుల్లోకి వెళ్ళి దీన్ని గూగుల్ని సెర్చ్ ఇంజిన్ అంటారు. అంటే మనకి ఏ విషయం కావాల్సి వచ్చినా, చిరంజీవి గారి ఫోటో కావాలనుకోండి, గూగుల్లోకి వెళ్ళి చిరంజీవి అని కొట్టి ఫోటో క్లిక్ చేస్తే కనుక చిరంజీవి గారి ఫోటోలు వేల ఫోటోలు వచ్చేస్తాయి. అందువల్ల గూగుల్ని మన వాళ్ళు అన్వేషిక అని అనువాదం చేశారు. అన్వేషిక. గూగుల్ అన్వేషిక కాదు, గూగుల్ ఒక అన్వేషిక అనమాట. అన్వేషణ చేసేటువంటి ఒక టూల్, అది ఒక పరికరం. గూగుల్ని మనం అన్వేషిక అని చేయకూడదు. గూగుల్ అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? గూగుల్ అంటే అర్థం ఏంటో తెలుసా? గూగుల్ అనేది ఒక సంఖ్యాపదం, సంఖ్యావాచకం. అంటే ఒకటి పక్కన 10 పెడితే 10 ఎలాగంటామో, ఒకటి పక్కన 100 సున్నాలు పెడితే దాన్ని గూగుల్ అంటాం. అర్థమవుతుంది నేను చెప్పింది? అందుకు గూగుల్ అంటే కనుక ఏదో అనుకోకండి. మన ఒక బీటెక్ స్టూడెంట్ ఇంటర్వ్యూ పిలిస్తే గూగుల్లో ఎన్ని సున్నాలు ఉంటాయంటే 2 సున్నాలు ఉంటాయని చెప్పాడట. అందువల్ల గూగుల్ అనే పదానికి సంఖ్యావాచకం. ఒకటి పక్కన 2 సున్నాలు పెడితే 100 ఎలాగవుతుందో, ఒకటి పక్కన 100 సున్నాలు పెడితే అది గూగుల్ అవుతుంది అన్నమాట. అందువల్ల దానికి ఎటువంటి తెలుగు పదాన్ని ఉపయోగించాలి. అందువల్ల మన వాళ్ళు గూగుల్ అని ఉపయోగిస్తున్నారు, గూగులే అని కూడా ఉపయోగిస్తున్నారు కొన్ని పుస్తకాలు. గూగుల్ ఇది అన్వేషిక అనేది ఒక సెర్చింగ్ టూల్. అది గూగుల్ అన్వేషిక అని రాయొచ్చు. లేదా సెర్చింగ్ టూల్ లో మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొన్ని సెర్చింగ్ టూల్స్ ఉన్నాయి. తెలుగులో కూడా కొన్ని సెర్చ్ చేసేటువంటి టూల్స్ ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా మనకు తెలుగు సెర్చింగ్ టూల్స్ అని కొడితే కనుక మన నెట్ లో బోల్డ్ వచ్చేస్తున్నాయి. మీరు తెలుగు అనువాదంలోకి వెళ్ళినప్పటికీ, లేకపోతే తెలుగు పదాలని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకి ఇంటర్నెట్ లో చాలా పదాలు దొరికేస్తున్నాయి అనమాట. అందువల్ల గూగుల్ అన్వేషిక అది అనువదించాలా, లేకపోతే గూగుల్ అనేది అది ఒక సంఖ్యాపదమా, వాచకమా, లేకపోతే అది ఒక నామవాచకమా అనేది మీకే తెలియాలి నేను చెప్పిన దాన్ని బట్టి. ఆ తర్వాత యూట్యూబ్ అనేది ఆజ్ఞనాలం అని చెప్పేసి, యూట్యూబ్ మీ ఆజ్ఞనాలం అని కొన్ని అనువాదాలు ఉన్నాయి. తర్వాత షేరిట్ అనే దానికి వితరణ అనే పదం ఉపయోగిస్తున్నారు. ఫైల్ అనే దానికి జాబితాను ఉపయోగిస్తున్నారు. జీమెయిల్ అనే దానికి తపాలా కట్ట అని కొన్ని అనువాదాలు ఉన్నాయి. జీమెయిల్ అనే దానికి తపాలా కట్ట మీరు ఎప్పుడైనా ఉపయోగించారా? ఎందుకంటే ఇటువంటి అనువాదాలు ఉపయోగించినప్పుడు కొంచెం మనకే నవ్వు వస్తూ ఉంటది. కానీ ఈ పదబంధాలకి మీరు కొత్త పదబంధాలు తయారు చేయాలంటే కనుక మీరు ఒక మంచి అనువాదం కూడా కొత్త పదబంధాలు తయారు చేసుకోవచ్చు. అందులో ఉండేటువంటి రూట్ పదాన్ని తీసుకోండి. రూట్ పదాన్ని తీసుకున్నప్పుడు రూట్ పదానికి ఇంగ్లీష్ పదాన్ని, తెలుగు పదం ఏది ఉందో చూడండి. ఆ తెలుగు పదానికి కొన్ని సఫిక్సెస్, ప్రిఫిక్సెస్ అంటే పూర్వ పదాలని, ఉత్తర పదాలని, అందులో ఇన్ఫిక్సెస్ అంటే అంతర పదాలు ఏమైనా యాడ్ అవుతున్నాయని చూసుకోండి. ఇటువంటి మంచి పదాన్ని మనం తయారు చేసుకోవచ్చు అనమాట. చూడండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ అనే పదం ఉంది, ఇటీవల ఉపయోగిస్తున్నారు. మన రోడ్డు మీద వెళ్తుంటే కనుక సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు అని చెప్తా ఉంటారు అన్నమాట. సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. సెల్ ఫోన్ డ్రైవింగ్ అనే దాన్ని అనువాదం చేసినప్పుడు నేను చరవాణి వాహన సాధనం అని బ్రాకెట్లో పెట్టాను. సెల్ ఫోన్ డ్రైవింగ్ అని రాసి చరవాణి వాహన సాధనం అని చెప్పేసి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దగ్గరగా నాకు ఒక 60 చట్టాలు అంటే ఏ శిక్షకి ఎంత ఫైన్ అనే దాన్ని పంపించారు. అది నాకు అనువాదం చేస్తాను కాబట్టి నాకు పంపించారు. వాళ్ళు పంపించినప్పుడు అక్కడ ఉండేటువంటి దాన్ని చూసినటువంటి డిఎస్పి ఆయన చెప్పాడు అనమాట, సెల్ ఫోన్ డ్రైవింగ్ అంటేనే బాగుందండి, మళ్ళీ చరవాణి వాహన సాధనం అని బ్యాగ్ లో పెట్టడం ఎందుకు అని చెప్పాడు ఆయన. అప్పుడు నేను చెప్పాను, ఇది ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఒక భాషా పదం. ఇది ప్రజలు ప్రతిరోజు చదువుకున్న వాళ్ళు, చదువుకునే వాళ్ళు, అటు పండితులు పామర్లో కూడా చూడవలసిన పదం అది. మీరు ఎటువంటి పదాన్ని అయితే ప్రజలందరికీ ఉపయోగపడుతుంది అనేది మీకు తెలుసు, ప్రజల్లో తిరుగుతున్నారు కాబట్టి. అందువల్ల అందులో ఏ పదం ఉపయోగించాలి, ఏ పదం ఉపయోగించకూడదు అనేది మీ ఇష్టం. అందువల్ల ఆ యొక్క వాక్య నిర్మాణాన్ని
వాక్య నిర్మాణం తప్పులు లేకుండా రాసి ఇచ్చాను నేను. ఆ వాక్య నిర్మాణంలో ఉండేటువంటి తప్పులు లేకుండా చూసుకుని మీరు ప్రింట్ చేసుకోండి అని చెప్పాను అనమాట. అందువల్ల మనకి సెల్ ఫోన్ డ్రైవింగ్ అన్నప్పుడు సర్వాణి వాహన శోధనం అనేటప్పుడు కంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేటప్పటికే అందరికి అర్థమైపోతుంది. రోడ్డు పక్కన మనకి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు అనే పదాలు మనకు బాగా అనిపిస్తున్నాయి. ఇకపోతే మనకి ప్రతిరోజు అనేక కొత్త కొత్త పదాలు మన ఇంట్లో వచ్చేస్తున్నాయి. శాంసంగ్ టీవీ ఉంటుంది, అప్పో సెల్ ఫోన్ వస్తుంది, ఎరిక్సన్ ల్యాప్టాప్ ఏదో ఉంటుంది, సిమ్ కార్డు ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాం. మదర్ బోర్డు మనకు అత్యంత అవసరం అయిపోయింది. మదర్ బోర్డు కంప్యూటర్లోనే ఉంటుంది, మన సెల్ ఫోన్ లో కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా దగ్గరగా మనకి నామవాచకాలు. ఈ నామవాచకాలు ఎప్పుడైతే మన భాషలో చేరిపోయినాయో వాటిని యథాతథంగా ఉపయోగించుకోవడం మంచిది. శాంసంగ్ అనే దానికి శాంసంగ్ అని రాసేసుకోండి, అప్పు అనే దానికి అప్పు అని రాసేసుకోండి. అండి నాది అప్పు సెల్ అని చెప్తాం కానీ అప్పులు సెల్ అని చెప్పాం. ఇప్పుడు సెల్ అన్ని అప్పుల మీద ఇచ్చేస్తారు కాబట్టి అప్పులు సెల్ కాదు, అప్పో సెల్ అని రాసేసుకోండి. ఒనిడా అనే దానికి ఒనిడా అని రాసుకోండి, ఎరిక్సన్ అని రాసేసుకోండి. సిమ్ అనే దానికి సిమ్ అని రాసుకోండి. సిమ్ అనేది సబ్స్క్రైబర్ ఇండెక్స్ మొబిలిటీ అనే 3 పదాల యొక్క కలయిక కాదు. ఇది మనం ఒక విద్యార్థిగా లేకపోతే పరిశోధకుడిగా లేకపోతే పండితుడిగా చూడవలసినటువంటి ప్రతి పదానికి అందులో ఉండేటువంటి మూల పదం ఏంటనేది మనం ప్రతిదీ గమనించాలి. అందులోకి మీరు ఒక భాషని ప్రత్యేకమైన అంశంగా మీరు చదువుతున్నారు కాబట్టి ప్రతి భాషలో ఉండేటువంటి మెలకువలు ప్రతి భాషని కూడా ముక్కలు చేసి అంటే కైమ చేయాలి భాషా పదాలు. ఎప్పుడైతే ముక్కలు చేసిన తర్వాత ఏ భాషా పదానికి ఏ భాషా పదం ఉపయోగపడుతుంది అనేది ఆలోచించవలసిన విషయం మీకు ఉంది. అందువల్లే మీరు ఎప్పుడైతే మీరు అందరూ అనువాదంలోకి రండి, అనువాదం అనేది చాలా మంచి టాలెంటెడ్ విషయం అది. అంతేకాకుండా అనువాదం చేయటం వల్ల బీపీ సుఖాలు రావు. తెలుసా మీకు? ఒక భాషలో ఉండేటువంటి అంశాలని ఒక భాషలో ఉండేటువంటి విషయాల్ని అర్థం చేసుకుని దాన్ని వేరే భాషలోకి అనువదించేటప్పుడు మీ బుర్ర కంప్యూటర్ కంటే చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఇందులో అనువదించేటప్పుడు కొన్ని భాషా పదాలు టక్మని తగులుతాయి. అన్నం తిన్నప్పుడు నోట్లో రాయిపడినట్టు. అప్పుడు ఆ భాషా పదానికి మనం వెంటనే ఒక డిక్షనరీ పక్కన పెట్టుకుంటాం. అందువల్ల నేను సిఏఎల్కి వెళ్ళా కానీ అనువాదం చేసేటప్పుడు వాళ్ళు వెంటనే నాకు 2-3 డిక్షనరీ ముందు పెడతారు. ఎందుకంటే ఏ భాషా పదాన్ని మనం అనువదించలేకుండా మనకి మన పనికి స్పీడ్ని తగ్గిస్తున్నాయో అంటే స్పీడ్ బ్రేకర్ లాగా ఉపయోగపడుతున్నాయో అటువంటి భాషా పదాన్ని ఉపయోగించడానికి మనం ఎప్పుడు డిక్షనరీలో ఉపయోగించుకోవాలి. అందువల్ల భాషా పదాలను మీరు ఎప్పుడు కూడా కైమ చేస్తా ఉండాలి. ఆ భాషా పదానికి ఏంటి, ఈ భాషా పదానికి ఏంటి, దీని పూర్వప్రత్యయం ఏంటి, పరప్రత్యయం ఏంటి, ఇందులో ఇంకొక ప్రత్యయం ఏదైనా ఉందా అనేది. ఒకసారి నాకు ఇటీవల మెడికల్ కాలేజ్ వాళ్ళు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వాళ్ళు ఒక బ్రోచర్ పంపించారు అనువాదం చేయమని. అందులో నాకు తెలియని పదం డెర్మాస్కోప్, స్టెతస్కోప్ లాంటి ఒక పదం డెర్మాస్కోప్. డెర్మాస్కోప్ నేను దగ్గర అన్ని డిక్షనరీలు ఓపెన్ చేశాను. ఏ పదం నాకు కనపడలేదు. దానికి తెలుగు పదం కనపడలేదు. తెలుగు పదం కనపడినప్పుడు నేను అనువాదం చేయకుండా కొంచెం ఆలోచించాను అనమాట. దీనికి ఏ పదం పెట్టాలి. డెర్మాస్కోప్ అని రాస్తే కనుక అక్కడ ఉండేటువంటి విద్యార్థికి సామాన్య ప్రజలకు అర్థం కాదు మనం. ఎందుకంటే ఒక అనువాదం చేసేవాడిగా నాకు వచ్చినటువంటి పదానికి నేను ఒక మంచి పదాన్ని నేను కనుక చేయలేకపోతే నేను మంచి అనువాదకుడిగా అనిపించుకోను. మీరే చెప్తారు డెర్మాస్కోప్ అంటే మార్పు అర్థం కాలేదు సార్ అంటే కనుక మీరు కాదు మొహం తెల్లబెట్టేది, నేను తెల్లబెట్టుకోవాలి ఒక అనువాదకుడిగా. అందువల్ల డెర్మాస్కోప్ అనే పదానికి డెర్మా అంటే కనుక చర్మము అని అర్థం. ఈ డెర్మాస్కోప్ ఎలాగైతే గుండెని స్టెతస్కోప్ ఏ విధంగా అయితే పరీక్షిస్తుందో డెర్మాస్కోప్ కూడా చర్మాన్ని పరీక్షిస్తుంది. చర్మాన్ని పరీక్షించినప్పుడు అందులో తెల్ల మచ్చలు ఉన్నాయా, నల్ల మచ్చలు ఉన్నాయా, ఈ చర్మంలో ఉండేటువంటి ప్రక్రియ వల్ల వచ్చినప్పుడు క్యాన్సర్ వస్తుందా, లేకపోతే చర్మం వల్ల వీడికి ఉండేటువంటి తిండిలో ఉండే లోపాలు ఏమైనా ఉన్నాయా, ఇటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి అనమాట. అందువల్ల దీన్ని నేను సొంతంగా వాళ్ళకి అనువాదం చేసినటువంటి ఒక పదం ఏంటంటే చర్మ పరీక్షని అని అనువాదం చేసి ఇచ్చాను. చర్మ పరీక్షని, చర్మాన్ని పరీక్షిస్తుంది అది. చర్మాన్ని పరీక్షించినప్పుడు ఇది ఒక సాంకేతిక పదం. ఈ సాంకేతిక పదానికి అనువాదం చేయవలసినటువంటి ఆ అవసరం ఏ డిక్షనరీ వాళ్ళకి రాలేకపోయింది. ఎందుకంటే దాని ఉపయోగంలో లేదు కాబట్టి. ఇప్పుడు చర్మం గురించి ప్రతి వాళ్ళకి ఎప్పుడైతే ఈ మెడికల్ అభివృద్ధి చెందిందో
కంప్యూటర్ కి డిఎన్ఏ టెస్ట్లు ఇటువంటి టెస్ట్లను అనుసంధానం చేశారు. కొత్త పదాలు అవసరమైనవి. కొత్త పదాలకి తెలుగు పదాలని అరేంజ్ చేయవలసిన అవసరం మనలాంటి వాళ్ళ మీద ఆధారపడదు. అందువల్ల ఈ డెర్మోస్కోప్ అనే పదానికి చర్మ పరీక్షని అని వాళ్ళకి పంపించాను. ఏంటి వాళ్ళకి నచ్చింది. తర్వాత డెర్మాస్కోప్ అనే పదాన్ని మళ్ళీ నేను బ్రాకెట్ లో పెట్టలేదు. ఎందుకంటే డెర్మాస్కోప్ అనే పదం అక్కడికి కరెక్ట్ గా వాళ్ళకి ఫిక్స్ అయిపోయింది అనమాట అక్కడ. అందువల్ల ఇటువంటి పదబంధాలని మీరు చేయదలుచుకుంటే, మీరు ఒక తెలుగు విద్యార్థిగా, తెలుగు పరిశోధకుడిగా, లేకపోతే తెలుగులో ఒక పండితుడిగా ఉన్నప్పుడు ఒక ఇంగ్లీష్ పదానికి, కొత్తగా వచ్చినటువంటి ఇంగ్లీష్ పదానికి, సాంకేతికంగా అభివృద్ధి చెందినటువంటి ఒక ఇంగ్లీష్ పదానికి తెలుగు పదాన్ని పెట్టాలి అనుకుంటే కనుక, లేకపోతే తెలుగు పదాన్ని తయారు చేయాలనుకుంటే కనుక, అందుకనే కాయిన్ చేశారంటారు. కాయిన్ చేశారు, తయారు చేశారు. తెలుగు పదాలు తయారు చేయడం మనమే పండితులం కాదు, మనమే దేవుళ్ళేం కాదు. కానీ అప్పటి వరకు ఉండేటువంటి కొంత ఉంది. కొన్ని ప్రిఫిక్సెస్ ఉన్నాయి, కొన్ని అవ్యయాలు ఉన్నాయి, కొన్ని విభక్తులు ఉన్నాయి. విభక్తులు ఉపయోగపడతాయి, అవ్యయాలు ఉపయోగపడతాయి. ప్రిఫిక్సెస్, సఫిక్సెస్, పూర్వ పదాలు, ఉత్తర పదాలు అన్ని ఉపయోగపడుతుంటాయి. ఇటువంటి పదాలను పెట్టి మనం మంచి పదాలను తయారు చేసుకోవడంలో ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఇది అనువాదకుడిగా ఫైనల్ గా చేయవలసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి క్రియ. అంటే ముఖ్యంగా మనకి సైంటిఫిక్ అనువాదంలో అనమాట. ఇప్పటి వరకు నేను శాస్త్రీయ అనువాదం ఎలా చేయాలనే దాని మీద నేను మాట్లాడాను. తర్వాత శాస్త్రీయ పరంగా సాంకేతిక అనువాదం అంటే టెక్నాలజికల్ పరంగా మనం ఎలాగ అనువాదం చేయొచ్చు. ఇప్పటి వరకు నాకు ఏదైనా పుస్తకం ఇస్తే కనుక దాన్ని చదువుతాను, దాన్ని వేరే పేపర్ పెట్టుకుంటాను, ఆ పేపర్ మీద దీన్ని అంతా చదివి అనువాదం చేస్తూ ఉంటాను. సరైన పదానికి సరైన పదం పడిందా లేదా, తెలుగులో వాక్య నిర్మాణంలో కరెక్ట్ వాక్య నిర్మాణం తెలుగులో ఉందా లేదా, ఇందులో ఏమైనా పదబంధాల్లో తేడా ఉందా, పదబంధాలు ఎబ్బెట్టుగా ఉందా అని చూడాలి. ఎబ్బెట్టుగా ఉంటాయి కొన్ని పదాలు. ఎలాగంటే కొన్ని పదాలు వినడానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. 10 పళ్ళ సమస్యలు ఇటువంటి టీవీలో వస్తుంది. 10 పళ్ళ సమస్యలు. 10 పళ్ళ సమస్యలు కనుక ఉంటే గనక 34 పళ్ళు, మిగతా 34 పళ్ళలోని 24 పళ్ళ సమస్యలు ఏమైపోతాయి? అది సరైన పదబంధం కాదండి. 10 పళ్ళ సమస్యలు కాదు, 10 రకాల పళ్ళ సమస్యలు అన్నాం. రకాల అనే ఒక పదాన్ని మనం ఉపయోగించడం వల్ల 10 రకాల పళ్ళ సమస్యలు, 10 పళ్ళ సమస్యలు అనుకోదు. ఎప్పటిగా ఉండకూడదు సెంటెన్స్. వాక్య నిర్మాణంలో ఎప్పుడైతే మనం బిఏ తెలియజేసాం, ఎంఏ తెలియజేసాం, మనం ఒక పండితుడు చలామణి అయిపోతున్నాము అనుకున్నప్పుడు వాక్య నిర్మాణం ఎప్పుడు ఎప్పటిగా రాయకూడదు. అందువల్ల 10 పళ్ళ సమస్యలు కాదండి, 10 రకాల పళ్ళ సమస్యలు. ఇటువంటి వాక్య నిర్మాణాలు ఉంటే కనుక మీరు పదే చదవండి. ఆ పదే చదివినటువంటి వాక్య నిర్మాణం ఎలా ఉండాలని ఉపయోగించండి. ఈ విధంగా మనం మనసుతో చేసేటువంటి అనువాదం గురించి ఇప్పటి వరకు చెప్పాను. టెక్నాలజికల్ అంటే సాంకేతికంగా వచ్చేటువంటి కొన్ని పదాల్లో అనువాదం ఎలా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడాను. రెండో విషయం ఏంటంటే టెక్నాలజీ పరంగా అంటే సాంకేతిక పరంగా శాస్త్రీయ పదాలని ఎలా అనువాదం చేయాలి అనేది అనమాట. ఇందుకు మనకు శాస్త్రీయ పరంగా అనువాదం చేయాలంటే, టెక్నాలజీ పరంగా అనువాదం చేయాలంటే ట్రాన్స్లేషన్ మిషన్ ఉంది. దీన్ని అనువాద యంత్రం అంటారు. అనువాద యంత్రం లాగానే చేస్తుంది కానీ అది మనిషిలాగా చేయదు. అనువాద యంత్రానికి రాముడు రావణుని చంపెను, రామ కిల్డ్ రావణ అని ఉన్నదనుకోండి, మనం దానికి అనువాదం ఇచ్చాం. రాముడు రావణుని చంపెను అని ఇచ్చాం. అప్పుడు రామాకిల్డ్ రావణ అనేది అనువదించమంటే అది ఎప్పుడు అనువదించమన్నా కానీ రాముడు రావణుని చంపెను అని అనువదిస్తుంది. రాముడు రావణుని చంపినని దానికంటే రాముడు రావణుని సంహరించినని పదం బాగుంటుంది కదండి. కంప్యూటర్ అది ఉపయోగించవచ్చు కదా అన్నాం అనుకోండి, అది ఉపయోగించదు. అది ఎందుకంటే మనం ఏ పదాలు అయితే కంప్యూటర్కి ఇస్తామో దాన్ని అనువదించి పెడుతుంది, కానీ సొంత పదాలను ఉపయోగించడం దానికి రాదు. ఎందుకంటే కంప్యూటర్ మనస్సుతో ఆలోచించలేదు కాబట్టి దానికి కమెంట్స్ ఇస్తున్నాము. మీరు మనస్సుతో ఆలోచిస్తారు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మనసున్న వాళ్ళని రిక్వెస్ట్ చేయాలి. మనస్సు లేకుండా మిషన్ లాగా పనిచేస్తున్న వాళ్ళకి కమాండ్ ఇవ్వాలి. అర్థమైందా? మిమ్మల్ని కమాండ్ చేస్తున్నామంటే కనుక మీరు మనసుతో పనిచేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నామంటే కనుక మనసుతో పనిచేస్తున్నారా? అందులో కంప్యూటర్ కమాండ్స్ ఇవ్వాలి, మానవుడు అనువాదం చేయడానికి రిక్వెస్ట్ చెప్పాలి. ఓకే,
అందులో రిక్వెస్ట్ కమాండ్ ఉండేటువంటి తేడా చూడండి, ఒక పదానికి ఉండేటువంటి తేడాలు. అది నేను పదాలని ఏ విధంగా మీరు విభజించి చూడండి అని చెప్తున్నాను. లేకపోతే మెషిన్ ట్రాన్స్లేషన్ ఎలా జరుగుతుంది అనే విషయం చెప్తాను. మళ్ళీ మనకు టైం అయిపోతుందేమో, మళ్ళీ మీరు టైం అయిపోతుంది అన్నారనుకోండి, మళ్ళీ నేను తొందరగా ఈ నెక్స్ట్ విషయాన్ని చెప్పడానికి టైం సరిపోదు. ఆ తర్వాత నేను స్పీడ్కి ఎక్కడి నుంచి కొంచెం స్పీడ్కి వెళ్తాను. వెళ్తున్నప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు నన్ను అడగండి. ఒకవేళ మీ విద్యార్థులుగా ఏ టైంలో మీ అనువాదానికి సంబంధించినటువంటి ఏ డౌట్స్ ఉన్నా మీరు సిఐఎల్ వాళ్ళు అడగండి, వాళ్ళు పరిష్కరిస్తారు. లేకపోతే నాకన్నా నా మెయిల్ ఐడి సురేష్ గారి దగ్గర అంతా ఉంది, వీళ్ళ దగ్గర ఉంది. నేను ఇప్పుడు కొంచెం స్పీడ్గా అయిపోతాను, టైం అయిపోతుంది. కాబట్టి ట్రాన్స్లేషన్ మిషన్ అనువాద యంత్రంలో మనకి ఏదైతే అనువాదం చేయాలనుకున్నామో దాని అనువాదం ఇచ్చేసామనుకోండి, అది అనువాదం చేసి ఇచ్చేస్తుంది. అందువల్ల ట్రాన్స్లేషన్ మిషన్ అనువాద యంత్రం అనేది ఇటీవల తయారు చేసినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ అనమాట. అంటే కంప్యూటర్ కి అనువాదం చేయించాలి కంప్యూటర్ తో అనే దాని మీద. దీనికి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఉండేటువంటి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత సహాయం చేయడం వల్ల ఐఐటి వాళ్ళు, తర్వాత హైదరాబాద్ IIIT వాళ్ళు, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు, పూనాలో ఉండేటువంటి సీడాక్ అనే సంస్థ ఉంది. అది నా రీసెర్చ్ పేపర్ అని రాసి అన్ని డీటెయిల్స్ అన్ని కూడా సీడాక్ వాళ్ళు కొన్ని అనువాద యంత్రాలు తయారు చేశారు అనమాట. మనం ఒక మొట్టమొదటిగా అనువాద ఈ యొక్క సీడాక్ వాళ్ళు ఒక అనువాద యంత్రం తయారు చేసి మొట్టమొదటిగా మన తెలుగులో అనువాదం చేసినటువంటి ఒక అనువాద యంత్రం ఎంట్రాన్స్ అంటే కనుక ఎన్ అంటే నౌన్, ట్రాన్స్ అంటే ట్రాన్స్లేషన్. అంటే నామాలు నామవాచకాన్ని ఎలా అనువాదం చేయాలి అనే దాని మీద ఈ ఎంట్రాన్స్ అనేది ఒక ప్రయోగపూర్వకంగా తయారు చేసినటువంటి అనువాద యంత్రం. అందులో కనుక రామ అనే పదం ఇచ్చామనుకోండి, ఎంట్రాన్స్ లో రాముడు అని అనువాదం చేస్తుంది. మనకి రామ అనే మూల పదాన్ని రాముడు అనే తెలుగు పదంగా ఏ విధంగా తయారు చేస్తారు? ఉకారం వస్తుంది. రామ అనే మా అనే పదానికి ఉకారం చేరు మూ అవుతుంది. డుంగ్ అనే పదం వస్తుంది. పుల్లింగ పదాలకి ఉకారం వస్తుంది, డుంగ్ వస్తుంది అనే విషయాన్ని మనకు ఆల్రెడీ బాలవేకంలో మనం చదువుతాం. ఏది చేసినా కానీ శాస్త్ర ప్రకారమే మనకి కంప్యూటర్ అందేవాళ్ళు. ఆ కంప్యూటర్ మనం ఏదైతే అందించామో దాని ప్రకారం అనువాదం చేస్తుంది అనమాట. అందువల్ల మీరు రామ అనే పదాన్ని కనుక ఎంట్రాన్స్ కి ఇస్తే రాముడు అని అనువాదం చేసిస్తుంది అనమాట. అదే ఎప్పుడైతే అనువాద యంత్రం తయారైనయో, అనువాద యంత్రం అయిన వెంటనే దానికి మన భారతదేశంలో తయారైనటువంటి అనువాదక యంత్రం పేరు అనుసారక. గుర్తుపెట్టుకోండి, అనుసారక అనువాద యంత్రం, అనుసారక ట్రాన్స్లేషన్ మిషన్ అనే దాన్ని తయారు చేస్తారు మన గవర్నమెంట్ వాళ్ళు. దానికి ఐఐటి వాళ్ళు, అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి ఐఐటి వాళ్ళు ఆయా రాష్ట్రాల భాషలకి అంటే దగ్గర 13 భాషల్లో నుంచి తెలుగులో ఉండేటువంటి పదాలన్నింటినీ, తెలుగులో ఉండేటువంటి పాఠ్య భాగాన్ని ఆయా భాషల్లోకి అనువదించడానికి ఐఐటి వాళ్ళ కృషితో అనువాద యంత్రాలు తయారయ్యాయి. అందులో కనుక మీరు తెలుగులో ఉపయోగించుకొని తెలుగు టెక్స్ట్ కనుక మీరు అందులో రాస్తే అనువాదం చేయమంటే ఏ భాషలోకైనా అనువాదం చేసిస్తుంది. ఎలా చేసిస్తుంది? అనువాద యంత్రం అనుసారక యంత్రం ద్వారా చేసిస్తుంది. అనుసారకాన్ని ఎందుకు పెట్టారంటే ఈ అనుసారక యంత్రం కేవలం పాణిని అష్టాధ్యాయి అనుసరిస్తూ చేస్తుంది కాబట్టి దీని అనుసారక యంత్రము అన్నాడు. అనుసారక అంటే కనుక పాణిని అష్టాధ్యాయాన్ని అనుసరిస్తూ చేస్తుంది కాబట్టి అనుసారక యంత్రం అయింది అనమాట. పాణిని అష్టాధ్యాయాన్ని చదవండి మీరు. తెలుగు అకాడమీ వాళ్ళు ఆల్రెడీ ఒక పాణిని అష్టాధ్యాయాన్ని 8 అధ్యాయులు 4 అధ్యాయులు ఒక పుస్తకం 4 అధ్యాయులు ఒక పుస్తకంగా ప్రింట్ చేస్తున్నారు. పాణిని అష్టాధ్యాయం చదవడం వల్ల చాలా విషయాలు మీకు అర్థమవుతుంది. పాణిని అష్టాధ్యాయాన్ని ఫాలో అవుతూ చేసినటువంటి యంత్రం అనుసారక యంత్రం. దీన్ని ప్రస్తుతం అనుసారక యంత్రం అనుసారక అనువాద యంత్రంగా మన వాళ్ళు తెలియజేశారన్నమాట. ఇందులో ఈ అనువాద యంత్రాలు ఎలా తయారవుతాయంటే కంప్యూటర్కి అన్ని భాషా పదాలు ఇస్తారు లైన్ గా. ఆ భాషా పదాలకి ఏమో ఇంగ్లీష్ భాషా పదాలు, తెలుగు భాషా పదాలు ఇస్తారు. ఆ తెలుగు భాషా పదాల్లో వాక్య నిర్మాణం ఎలా ఉంటుందని కంప్యూటర్కి అందిస్తారు. వాక్య నిర్మాణాన్ని మనం చదివినప్పుడు మనకు ఆలోచన తెలిసింది. సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్ అని, సామాన్య వాక్యము, సంక్షిప్త వాక్యము, సంయుక్త వాక్యం అని మనకు అందరూ తెలిసిన విషయమే. సామాన్య వాక్యం అయితే ఎలాగ అనుభవించాలి, కాంపౌండ్ సెంటెన్స్ అయితే ఎలాగ అనుభవించాలి, కాంప్లెక్స్ సెంటెన్స్ అయితే ఎలాగ అనుభవించాలి అని కంప్యూటర్కి ఇస్తారు. ఆ కంప్యూటర్ ఇచ్చినటువంటి భాషా పదాలను బట్టి అది అనువాదం చేసిస్తుంది. అందువల్ల మీరు ఏదన్నా పాఠాన్ని డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేశారనుకోండి కంప్యూటర్లోకి,
అది ఆల్రెడీ అనువాదం చేసిస్తుంది. నేను ఇచ్చినటువంటి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో బహుభాషల బహువిధములు బహుజనములు వలన వినుచు అని దాన్ని కంప్యూటర్ టెక్స్ట్ ఇచ్చాను చూడండి. బహుభాషల బహువిధములు బహుజనములు వలన వినుచు భారత భక్త స్పృహులకు వారికి బహుయాగముల ఫలంబు అనే దాన్ని కంప్యూటర్కి ఇస్తే కంప్యూటర్ లా కంప్లీట్ చేసి ఇచ్చిందో చూడండి. ఫర్ దోస్ హూ ఆర్ అవేర్ ఆఫ్ ఇండియా, ఇక్కడ భారత్ అనే దాన్ని ఇండియా అని ట్రాన్స్లేట్ చేసింది. ఇక్కడ భారత్ అనే దానికి మనం భారతం అనేది అనువదిస్తాం. ఎందుకంటే భారత్ అనేటప్పటికి భారతం అని చెప్పేసి అందులో అనువదించాం, దాన్ని చెప్పలేదు కంప్యూటర్కి. అందువల్ల కంప్యూటర్ అనువదిస్తుందంటే బహుభాషల బహువిధములు బహుజనములు వలన వినుసు భారతభక్త స్పృహులకు వారికి అని దాన్ని ఫర్ దోస్ హూ ఆర్ అవేర్ ఆఫ్ ఇండియా లిజనింగ్ టు ఇట్ ఫ్రమ్ మెనీ పీపుల్ ఇన్ మెనీ లాంగ్వేజ్ అండ్ వేస్. వేస్ అంటే అనేక విధాలుగా, మెనీ లాంగ్వేజ్ అంటే బహుభాషల, మెనీ పీపుల్ అంటే బహు జనాల వల్ల అని చూడండి. ఎంత అందులో ఉండేటువంటి ఒక భావాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భావానికి నష్టం కలగకుండా అనువదించి ఇచ్చింది. కానీ అనువాద యంత్రాన్ని మనం ఉపయోగించినప్పుడు కొన్ని సమస్యలు కూడా వస్తాయి. ఏదైతే మనం కంప్యూటర్కి ఇస్తామో అదే అనువదిస్తుంది కాబట్టి అన్ని పదాలకి అది అనువదించలేదు. అందుకని కొన్ని జాతీయాలు కానీ లేకపోతే నుడికారాలు కానీ కంప్యూటర్కి ఇచ్చామనుకోండి, ఎలా కొండెక్కి పిండి కొట్టు అని ఒక పదబంధాలు ఇచ్చామనుకోండి, ఎలా అనువదించింది తెలుసా? బీట్ ద హిల్, పిండి అంటే కొండను కొట్టు అని అనువదించింది. కానీ కొండెక్కి పిండి కొట్టు అని అనువదించలేదు. ఎందుకంటే మనస్సుతో అనువదించదు అనే విషయాన్ని నేను చెప్పాను నేను ఎందుకు. ఎందుకంటే కంప్యూటర్ మనస్సుతో అనువదించలేదు. కంప్యూటర్ మనస్సుతో అనువదించలేదు కాబట్టే దానికి మనం కమెంట్స్ ఇస్తున్నాం. అందువల్ల కొండెక్కి పిండి కొట్టు అనే జాతీయాన్ని సీతాకోక చిలుక అని ఒక జాతీయం మనం ఇచ్చాను కదా. సీతాకోక చిలుక దాన్ని జాతీయంగా అనువదించదు. అది ఎలా అనువదించిందంటే సీత ఈజ్ ఎ ప్యారెట్ అంటే సీత ఉంది, అందులో కోక అనే పదం ఉంది, అందులో చిలక అనే పదం ఉంది. ఇది సీతదా లేకపోతే ఈ కోక అనేది చిలకదా లేకపోతే సీతదా అనేది కంప్యూటర్కి అర్థం కాలేదు. అంటే ఈ మూడు పదాలని మనం కలిపెడితే అందంగా ఎగిరిపోయేటట్టు ఒక మంచి సీతాకోక చిలుక అని మనకు తెలుస్తుంది, కంప్యూటర్ తెలియదు. అందువల్ల కంప్యూటర్ ఏమని అనువదించిందంటే సీతాకోక చిలుక అనే పదం ఇస్తే సీత ఏ ప్యారెట్ అంటే సీత ఒక చిలక, సీత ఒక చిలక అని అనువదించింది అనమాట. అందువల్ల మనకు సాధారణంగా ఇటువంటి అనుసారిక అనువాద యంత్రంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. మనకి బాగా మీరు ట్రాన్స్లేషన్ మిషన్ ఉపయోగించుకోవాలని అనుకుంటే కనుక మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో ట్రాన్స్లేషన్ అని కొట్టండి, ట్రాన్స్లేషన్ టూల్ అని కొట్టండి. ట్రాన్స్లేషన్ టూల్ అని కొడితే అందులో దగ్గరగా నేను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను చూడండి. మీరు కనుక అందులోకి వెళ్ళిన తర్వాత డిటెక్ట్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఆ డిటెక్ట్ లాంగ్వేజ్ లో తెలుగుని మీరు సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీరు ఏ టెక్స్ట్ అని కాపీ పేస్ట్ చేయండి. మీరు లక్ష్య భాషకి ఇంగ్లీష్ చేయండి. లేకపోతే డిటెక్టెడ్ లాంగ్వేజ్ లో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి ఏదైనా టెక్స్ట్ ని మీరు అందులో కాపీ పేస్ట్ చేయండి. తెలుగు సెలెక్ట్ చేసుకోండి. 145 పైగా ఉండేటువంటి భాషల నుంచి అటు నుంచి ఇటుకి అంటే వయసు వెర్స ఆ భాషలోంచి ఈ భాషలోకి, అంటే అరబ్బీ నుంచి తెలుగులోంచి అరబ్బీలోకి, లేకపోతే జపానీస్ తెలుగులోంచి జపానీస్ లోకి, ఈ విధంగా ప్రపంచ భాషల్లో దగ్గర 145 భాషలకు ఎక్కువగా అనువదించేటువంటి కెపాసిటీ మనకు గూగుల్ టూల్స్ లో ఉంది, ట్రాన్స్లేషన్ టూల్స్. అందుకని చాలా మంది స్టూడెంట్స్ ఉపయోగించుకుంటున్నారు, చాలా మంది రీసెర్చ్ చేసే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా రీసెర్చ్ చేసే వాళ్ళే కాకుండా కొంతమంది పత్రిక వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. పత్రికలో ప్రతిరోజు ఇంగ్లీష్ టెక్స్ట్ వస్తుంది. అది అనువాదం చేసినప్పుడు వాళ్ళకి కొంచెం కొన్ని పదాలు అనువాదం చేసుకోవడం తలనొప్పవుతుంది. అంత అనువాదం చేయడం వల్ల టైం సరిపోదు, రోజుకి ఎంత అనువాదం చేయాలి. అటువంటి సమయంలో వీళ్ళు టోటల్ అవి టెక్నాలజీ మీదకి వెళ్ళి అనువాదం చేసుకుంటారన్నమాట. అందువల్ల మనకి ఏ పదాన్ని అనువదించవలసి వచ్చినా కానీ మీరు టెక్నాలజికల్ గా వెళ్ళి ఈ విధంగా అనువాదం చేసి మీరు కూడా అనువాదం చేసుకోవచ్చు. ఏ భాషా పదాన్ని లేకపోతే ఒక పద్యాన్ని పెట్టండి, పద్యాన్ని అందులో రాయండి, దాన్ని ఎలా అనువాదం చేస్తుందో చూడండి. అందులో అనువాదం చేసినప్పుడు అందులో ఉండే కొన్ని ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ దానికి అర్థం కావు. ఏ శ్రీకృష్ణ దేవరాలు పద్యాన్ని ఇచ్చారనుకోండి, అన్ని సంస్కృత పదాలని అర్థం చేసుకోలేదు. అప్పుడు ఒకసారి ఇంటర్ప్రిట్ చేస్తుంది, లేకపోతే దానికి ఇష్టం అనువదిస్తుంది.
అటువంటి సమయంలో ఆ టెక్స్ట్ తీసుకుని మీరు సొంతంగా అనువాదం చేసుకోండి. అందులో ఒకటి టెక్స్ట్ తీసుకుని మీరు అనువాదం చేసుకుంటే అనువాదం చాలా బాగుంటుంది. అందువల్ల ఈ విధంగా మీరు టెక్నాలజీని ఉపయోగించుకుని అనువాదం చేయవలసినటువంటి అనువాదం ఎలా చేయాలనే దాని మీద దీనికి ఉపయోగపడితే వచ్చే రోజుల్లో దీన్ని ఎలాగా రెక్టిఫై చేయాలి కనుక దీనికి కంప్యూటర్ అనువాదానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక సిస్టమ్ వస్తుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే దానికి అది ఆలోచించుకుంటుంది అనమాట. దానికి అది ఆలోచించుకుని ఇక్కడ ఏ పదం ఉపయోగించాలి, ఏ పదం అయితే బాగుంటుంది, ఇంతకుముందు నాకు ఇచ్చినట్టు పదాలు అన్నట్లే ఎస్టిమేట్ చేసుకుని ఇక్కడ కరెక్ట్ అయిన పదం ఏంటి అనేది అనువాదం చేసుకునేటానికి ట్రాన్స్లేషన్ మిషన్ వచ్చే రోజులు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఈ విధంగా మనకు ట్రాన్స్లేషన్ టూల్స్ ని ఉపయోగపడడానికి భవిష్యత్తులో ఉపయోగపడేది ఈ యొక్క సిస్టమ్ అనమాట. తర్వాత మన అనువాదం చేసేటప్పుడు టెక్నాలజీ ద్వారా ఎలాగ అనువాదం చేయొచ్చు. నేను ఎప్పుడు అనువాదం చేస్తున్నాను అనుకోండి టెక్నాలజీనే ఉపయోగిస్తుంటాను. ఎందుకంటే నేను ఒక టెక్నాలజీని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఒక టెక్నాలజికల్ అంశాన్ని ఉపయోగించకపోతే కనుక నేను మంచి ట్రాన్స్లేట్ అవ్వను. ఎందుకంటే నేను ఎంఏ తెలుగు చేసింది కదా నాకు కంప్యూటర్ ఎందుకు అన్నాను అనుకోండి, లేదా బిఏ తెలుగు చేసిన కంప్యూటర్ అవసరం అన్నాను అనుకోండి, నేను ఒక టెక్నాలజికల్ అనువాదకుని అవ్వనే. అందులో ఎప్పుడైతే నేను కంప్యూటర్ దగ్గర పెట్టుకుంటాను, ఎప్పుడైతే ఒక భాషా పదానికి మనకు కుదరలేదు, ఆ యొక్క వాక్య నిర్మాణం కుదరట్లేదు, వెంటనే నేను ఒకసారి కంప్యూటర్లో చెక్ చేసుకుంటా. అందువల్ల ఏ పదానికి ఎప్పుడైతే మనకు అర్థం తెలియలేదో వెంటనే కంప్యూటర్ దగ్గరికి వెళ్ళిపోతాం, మనకు టైం సేవ్ అవుతుంది. అందువల్ల శాస్త్రీయ అనువాద విషయాలకి సాంకేతికతను ఉపయోగించుకుని ఈ విధంగా మనం అనువాదం చేసుకోవచ్చు అనమాట. అందువల్ల మీరు అనువాదకులు అయితే కనుక ఇటువంటి విషయాలు మనం గుర్తుపెట్టుకోండి. అందువల్ల మీకు నేను ఎక్కువ టైం ఇస్తాను, దగ్గర నాకు 11:30 అయిపోతుంది. అందువల్ల ఈ విషయంలో లాస్ట్ లో నేను మీకు చెప్పేది ఏంటంటే నా అనువాదంలో నాకు వచ్చేటువంటి సమస్యలు. అనువాదాన్ని ఇచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఒక టెక్స్ట్ పంపిస్తారు, సార్ మా సారు ఈ సాయంత్రానికి అనువాదం చేసేయాలని అంటారు. నేను కంప్యూటర్ ఏంటి అనేకమైన టెక్స్టులు పట్టుకొచ్చి గబగబా రాసి ఇచ్చేయడానికి బుర్ర పని చేయాలా. ఆల్రెడీ ఒక టెక్స్ట్ ఇచ్చేయమంటే కనుక దానికి ఆలోచించుకునే టైం ఇవ్వాలా. అది టెక్నాలజీని ఉపయోగించుకుని అనువాదం చేసినా కానీ ఎన్నో తప్పులు వస్తాయి కంగారుగా ఉపయోగించినప్పుడు. మొట్టమొదటిగా అనువాదం చేసేవాడికి ఓర్పు ఉండాలా, సహనం ఉండాలా, అన్నట్లుగంటే పదబంధాల మీద గ్రిప్ ఉండాలి. ఏ పదాన్ని అయితే చూసినప్పుడు దాని తెలుగులోకి తెలుగులో అంటే ఇంగ్లీష్లోకి తెలుగులోకి ఏ పదం అయితే ఎలా ఉంటుందని మనం చూసుకునేటట్టు ఉండాలా. అన్నట్లుగంటే సమయాలను ఉండాలా. అంటే సిబిఎస్ఈ వాళ్ళు బుక్ ఇచ్చారు, 6 రోజులు అనువదించేయండి దీన్ని అంటారు వాళ్ళు. 6 రోజులు అనువదించాలంటే ఎలాగ అనువదిస్తామండి? అనువదించాలనుకుంటే కనుక రోజు భోజనం మానేసి అనువదిస్తూ ఉండాలి. అప్పుడు బుర్ర పండి సాధారణంగా అనువదించేటప్పుడు ఒక 2 పేజీలు అనువదించేటప్పుడు బుర్ర వేడెక్కిపోతుంది. ఎందుకంటే బుర్ర కంప్యూటర్ లాగా పనిచేయాలన్నమాట. అటువంటి ఛాలెంజింగ్ కెరీర్కి వెళ్ళాలనుకుంటే మీరు అనువాదంలోకి రండి. అనువాదం అనేది నాకు ఒకసారి అమెరికా నుంచి డైరెక్ట్ ఫోన్ వచ్చింది ఒక కంపెనీ నుంచి, నేను అనువాదకుడిగా మీరు అవసరం ఉందండి ఇంగ్లీష్లో అమెరికాలో అని చెప్పి. అంటే ఇంగ్లీష్ లో తెలుగులోకి అనువాదం చేసేటువంటి వ్యక్తి కావాలి. రిటర్న్ గా అనువాదం చేయగలగాలి, చెప్పేటట్టు అనువాదం చేయగలగాలి. వాడు ఏదైనా తెలుగు ఇంగ్లీష్ లో చెప్తే తెలుగులో చెప్పగలగాలి, ఇంగ్లీష్ లో టెక్స్ట్ తెలుగులో ట్రాన్స్లేట్ చేయగలగాలి. ఆ ఇంటర్వ్యూలోకి వెళ్ళిన తర్వాత నేను అడిగాను అనమాట, నేను ఇప్పుడు పిహెచ్డీ చేస్తున్నానని. అప్పుడు వాళ్ళకి పోస్ట్ ఇవ్వలేదని అడిగాను నేను. అంటే మీరు పిహెచ్డీ చేస్తున్నారు కదండి అని చెప్పారు వాళ్ళు. పిహెచ్డీ చేస్తే కనుక మనం వదిలేసి వెళ్ళిపోతాం అనుకుంటారు వాళ్ళు. కానీ అమెరికాలో పిహెచ్డీ చేస్తారంటే కనుక చాలా గొప్పగా చూస్తారు వాళ్ళు. అందువల్ల అమెరికాలో పోస్ట్ ఇవ్వలేదు. అందువల్ల మీరు అమెరికాలో కూడా మంచి పోస్టులు పట్టాలంటే కనుక మీరు తెలుగు బాగా చదవండి, తెలుగులో మంచి నిష్ణాతులు అవ్వండి, తెలుగులో నైపుణ్యం సంపాదించండి, తెలుగు భాషా పదాలు నేర్చుకోండి, తెలుగు వాక్య నిర్మాణాన్ని తెలుసుకోండి, వాక్య నిర్మాణంలో ఉండేటువంటి లోటుపాట్లు తెలుసుకోండి. దీని అంతటికి చదవాలంటే అనేక పుస్తకాలు చదవండి. రోజు 1 గంట సేపు ఇంగ్లీష్ మీద ఉపయోగించండి టైము. ఆటోమేటిక్ గా మీరు మంచి అనువాదకుడు అవుతారు. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ఉమెన్స్ కాలేజ్ ఉండేటువంటి మన పండితులు, తెలుగు పండితులు, తర్వాత మిగతా ప్రిన్సిపల్ గారికి, వాళ్ళ మేనేజ్మెంట్ వారికి మరి కృతజ్ఞతలు చెప్తున్నాను. సార్ చాలా బాగా నవ్వుతూ ఉన్నారు. ఆయన ఆనందాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. తర్వాత సిఏఎల్ వాళ్ళు ఇచ్చినటువంటి మన పెద్దన్న ఎవరో మ్యాథ్యూ గారు, ఆయన ఇప్పుడు అన్న అంటారు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కూడా అందరూ మన మంచి అవకాశం ఇచ్చారు. తర్వాత పంకజ్ ద్వివేది సిఐఎల్ లో పంకజ్ ద్వివేది గారు ఇప్పుడు ఇచ్చినా కానీ నాకు బోధన చేస్తారు ఆయన. ఎందుకంటే మీలాంటి వాళ్ళు అనువాదకులు మా ఆర్గనైజేషన్ లోకి రావాలి సార్ అని చెప్పేసి ఎప్పుడు నాకైనా ఎప్పుడు కూడా వస్తూ ఉంటాడు.
దానికి నేను అదృష్టవంతుడు ఆ విషయంలోని. ఈ సమయం ఇచ్చినటువంటి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, అందరికంటే ముఖ్యంగా పిల్లలు నా యొక్క ప్రసంగాన్ని ఎంజాయ్ చేశారో తెలియదు, కానీ నా విషయాలు చాలా వరకు అర్థం చేసుకోండి. ఇంతటితో నా యొక్క ప్రసంగ పాఠాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు.